వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో శాశ్వత శత్రువు గాని శాశ్వత మిత్రువు గాని ఉండరు. ఈ రోజు పెద్ద శత్రువులు అనుకున్న వారు రేపు దోస్త్ మేరా దోస్త్ రాజకీయ కెరియర్ ను కొనసాగిస్తున్నారు. దీనికి ఏ పార్టీ ఏ రాజకీయ నేత మినహాయింపు కాదు. గతంలో ఎన్డీఏతో స్నేహం చేసి ఆ తర్వాత బద్ధ శత్రువుగా మారి నష్టపోయిన చంద్రబాబు తిరిగి 5 ఏళ్లలోపే తిరిగి అదే ఎన్డీఏ సాయంతో అధికారం చేపట్టారు. అలాగే గతంలో ఎన్డీఏకు అడక్కపోయిన సాయం చేసి అప్రమిత్తుడుగా కొనసాగిన జగన్ 5 ఏళ్లలోనే వారికి రాజకీయ శత్రువుగా మారిపోయారు. ఏపీలో తాజా ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన జగన్ ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ బాట పట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులు కలిపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కనీసం మాట సాయం చేసేందుకు కూడా జాతీయ పార్టీలు ముందుకు రావటం లేదు. పైపెచ్చు గతంలో ఇండియా కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించి కాంగ్రెస్ మినహా మిగతా పార్టీల మద్దతు పొందిన జగన్ కు ఇప్పుడు రాహుల్ గాంధీ మరోసారి షాక్ ఇచ్చారు. తిరుమల లడ్డు వివాదంలో దోమల్ని శిక్షించాలంటూ రాహుల్ చేసిన ట్వీట్ వైసీపీకి షాక్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో పీసీసీ చీఫ్ షర్మిల సైతం జగన్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో జగన్ ముప్పేట దాడిని ఎదుర్కొనేందుకు తిరిగి ఎన్డీఏ వైపు చూస్తున్నారు. కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉన్న నేపథ్యంలో జగన్ కు మద్దతు లభించడం లేదు. అంతేకాదు రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ చేసిన ఆరోపణలన్నీ బీజేపీ కేంద్ర మంత్రులు సైతం అందుకొని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తిరిగి ప్రధాని మోడీ వైపు జగన్ చూస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా లడ్డు విమర్శలన్నీ అబద్ధమని వివరణ ఇస్తూ మోడీకి జగన్ లేఖ రాశారు. అయితే మోడీ మాత్రం దీనిపై స్పందించే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం యుఎస్ పర్యటనలో ఉన్న మోడీ ఈ వివాదంపై మాట్లాడేందుకు సిద్ధపడటం లేదు. అదొక్కటే జగన్ కు ఊరటగా కనిపిస్తోంది. మోడీ ఇండియాకు వచ్చాక జగన్ పై స్పందిస్తారో లేదో చూడాలి.